మీరు వాట్సాప్ వాడుతున్నారా? వాట్సాప్లో మీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను అందులో కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నా వీడియో కింద ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మీ మెయిల్లో పొందొచ్చు. హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు అమేజింగ్ టెక్ ఇన్ తెలుగు. ముందుగా మీరు మీ వాట్సాప్ని ఓపెన్ చేయండి. వాట్సాప్లో ఫస్ట్ ఫీచర్ ఏంటంటే, సపోజ్ మీ ఫ్రెండ్స్ కనుక మీరు బోల్డ్ లెటర్స్లో మీ మెసేజ్ని సెండ్ చేద్దాం అనుకుంటే, ఫస్ట్ అక్కడ టైప్ ఏ మెసేజ్ ఉంది కదా, అక్కడ మీరు మీ వర్డ్కి ఫస్ట్ లాస్ట్ స్టార్ని అటాచ్ చేయండి. చూడండి, నేను టైప్ చేస్తాను ఒక మెసేజ్ని. ఫస్ట్ స్టార్ అటాచ్ చేస్తాను, లాస్ట్లో కూడా స్టార్ని అటాచ్ చేయండి. ఇలా ఎంటర్ చేయడం వల్ల మీకు మీ ఫ్రెండ్స్కి బోల్డ్ లెటర్స్లో మీ మెసేజ్ అనేది సెండ్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కనుక ఇటాలిక్ లెటర్స్లో పంపించాలనుకుంటే అండర్ స్కోర్ అని తెలుసు కదా ఫ్రెండ్స్, దాన్ని టైప్ చేయండి. ఫస్ట్ లాస్ట్ కూడా మీరు అప్లై చేయాలి, మీ వర్డ్ కానీ సెంటెన్స్ కానీ. మళ్ళీ లాస్ట్లో కూడా అప్లై చేయండి. ఇప్పుడు చూసారా, ఇటాలిక్లో మారింది. మీరు ఈ మెసేజ్ని సెండ్ చేసినా సరే ఇటాలిక్లోనే కనబడుతుంది. ఇప్పుడు థర్డ్ ఫీచర్, మీ ఫ్రెండ్స్ కనుక ఏదైనా మెసేజ్ని స్ట్రైక్ ఆఫ్ చేసి అంటే కట్ చేసి పంపించాలనుకుంటే ఫస్ట్ లాస్ట్ కూడా టైల్ అనే సింబల్ ఉంటుంది మీ కీబోర్డ్లో, దాన్ని అప్లై చేయండి. చూడండి, నేను ఒక మెసేజ్ ఎంటర్ చేశాను. ఇక్కడ మళ్ళీ లాస్ట్లో కూడా అటాచ్ చేయండి. చూసారా, ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ అయినట్టు అంటే కట్ అయినట్టు వచ్చింది. నెక్స్ట్ మీరు సెండ్ చేసినా కూడా ఇలా స్ట్రైక్ ఆఫ్ చేసినట్టు వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక మంచి ఫీచర్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది కదా, అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో అకౌంట్స్లో ప్రైవసీ, ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఇక్కడ లాస్ట్ సీన్ అంటే మీరు ఎప్పుడైతే మీ వాట్సాప్ని ఓపెన్ చేశారో అది అందరికీ కలిపితే అందరికి పెట్టుకోవచ్చు, లేకపోతే మీ కాంటాక్ట్స్ కనబడాలంటే మీ కాంటాక్ట్స్, లేకపోతే ఎవరికే కనబడకూడదంటే నోబడి పెట్టుకోండి. నెక్స్ట్ ప్రొఫైల్ పిక్ కూడా అంతే, మీకు అందరికీ కనబడాలంటే ఎవ్రీవన్, లేకపోతే మై కాంటాక్ట్స్, లేకపోతే నోబడి. నెక్స్ట్ అబౌట్, మీ పర్సనల్గా డీటెయిల్స్ ఏమైనా ఉంటే అది ఎవ్రీవన్ కలిపి పెట్టుకోవచ్చు, లేకపోతే మై కాంటాక్ట్స్, లేకపోతే నోబడి. నెక్స్ట్ స్టేటస్, ఇప్పుడు కొత్తగా స్టేటస్ ఫీచర్ వచ్చింది కదా ఫ్రెండ్స్, అందులో ఓన్లీ మీ కాంటాక్ట్స్ కనబడాలంటే మై కాంటాక్ట్స్ పెట్టుకోండి, లేకపోతే మీ కాంటాక్ట్స్ కాకుండా అదర్ కాంటాక్ట్స్ కనబడాలంటే ఇక్కడ మై కాంటాక్ట్స్ ఎక్స్పర్ట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఓన్లీ షేర్ విత్ అంటే మీ స్టేటస్ కనుక ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే దాని ఆప్షన్ క్లిక్ చేసి మీరు షేర్ చేసుకోండి. ఇది కూడా ఒక మంచి ఫీచర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి, సపోజ్ మీరు ఏదైనా కాంటాక్ట్స్ని బ్లాక్ చేయాలనుకుంటే ఇక్కడ బ్లాక్ కాంటాక్ట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు కాంటాక్ట్స్ని బ్లాక్ చేయొచ్చు. నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీరైనా మీ ఫ్రెండ్ మీ మెసేజ్ పెట్టాడు, మీరు చదివారు అనుకో, తనకు బ్లూటిక్స్ వెళ్తాయి. చూడండి, నేను ఒక మెసేజ్ పెడతాను, హాయ్ అని సెండ్ చేశాను కదా. సపోజ్ మీ ఫ్రెండ్ కనుక దీన్ని మీరు చదివితే ఇక్కడ బ్లూటిక్స్ వచ్చినాయి. అదే ఈ బ్లూటిక్స్ని తీసేయాలనుకో, ఇక్కడ సెట్టింగ్స్లో కింద అకౌంట్స్ ప్రైవసీకి వెళ్ళాం కదా, అక్కడ రీడ్ రిసెప్షన్ తీసేయండి. తీసేస్తే మళ్ళీ మెసేజ్ సెండ్ చేస్తాను. చూడండి, హాయ్ అని సెండ్ చేశాను కదా. సపోజ్ ఈ మెసేజ్ కనుక మీ ఫ్రెండ్ చూసాడు అనుకో, చూసినా సరే మీ బ్లూటిక్స్ రావు. అదేవిధంగా మీ ఫ్రెండ్ కనుక మీకు ఏదైనా మెసేజ్ పెట్టి మీరు చూసినా సరే తనకు కూడా బ్లూటిక్స్ వెళ్ళవు. ఇది కూడా బెస్ట్ ఫీచర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చాట్ షార్ట్ కట్స్, ఇది ఏంటంటే మీరు ఒక్క పర్సన్తోనే ఎక్కువగా చాట్ చేస్తున్నారు అనుకో, దాన్ని అత్మాడికి వాట్సాప్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్ హోమ్ స్క్రీన్ రావాలంటే ఇలా మీరు లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది కదా, యాడ్ చాట్ షార్ట్ కట్, దాన్ని క్లిక్ చేయండి. చూడండి, నేను చూపిస్తాను. ఇంకో ఇక్కడ చూసారా, ఇక్కడ బ్రదర్ అని వచ్చింది. డైరెక్ట్గా మీరు ఓపెన్ చేస్తే మీ అక్కడ ఇన్బాక్స్లోకి వెళ్ళిపోద్ది, మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి చాట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫీచర్, 7th ఫీచర్ ఏంటంటే పాపప్ నోటిఫికేషన్. ఇది మంచి ఫీచర్ ఫ్రెండ్స్. సెట్టింగ్స్లో నోటిఫికేషన్ ఉంది కదా, అక్కడ మెసేజ్ నోటిఫికేషన్స్లో పాపప్ నోటిఫికేషన్స్. సపోజ్ ఇక్కడ ఆల్వేస్ షో పాపప్ పెట్టుకోండి, అది ఒక మంచి ఫీచరు. పెట్టుకున్న తర్వాత మీరు స్క్రీన్ ఆఫ్ చేసేయండి. స్క్రీన్ ఆఫ్ చేసిన తర్వాత మీకు ఏమైనా మెసేజ్ వస్తుంది అనుకో, డైరెక్ట్గా మీకు కనబడుతుంది. సపోజ్ మీ ఫ్రెండ్ మీకు మెసేజ్ పెట్టాడు అనుకో, చూడండి చూపిస్తాను. ఇంకో ఇక్కడ హాయ్ అని వచ్చింది, డైరెక్ట్గా మీకు ఇక్కడ స్క్రీన్ ఆఫ్ అయినప్పుడే మీరు ఇలా రిప్లై ఇచ్చేయచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఇది కూడా ఒక మంచి ఫీచర్. నెక్స్ట్ అదే పాపప్ నోటిఫికేషన్ మీ గ్రూప్ నోటిఫికేషన్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఆల్వేస్ షో పాపప్ పెట్టుకొని, ఇది కూడా మంచి ఫీచర్. నెక్స్ట్ డేటా సేవర్ ఏంటంటే ఫ్రెండ్స్, సపోజ్ మీరు వాయిస్ కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ ఎక్కువగా చేస్తూ ఉంటే మీకు డేటా అనేది ఎక్కువ అవుతుంటుంది. సో ఇక్కడ సెట్టింగ్స్లో డేటా యూసేజ్ అని ఉంది కదా, అక్కడ లో డేటా యూసేజ్ అని టిక్ చేయండి. టిక్ చేస్తే మీరు మినిమం 40% దాకా డేటా యూసేజ్ అనేది తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వాట్సాప్ వెబ్. సపోజ్ మీ చాట్ కనుక మీరు మీ సిస్టంలో చాటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది కదా, అక్కడ వాట్సాప్ వెబ్ క్లిక్ చేయండి.
ఇక్కడ మీ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ ఇక్కడ web.whatsapp.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు QR కోడ్ వస్తుంది. ఇక్కడ ఓకే కోడ్ క్లిక్ చేయండి. ఆ QR కోడ్ మీరు ఎలా స్కాన్ చేస్తే డైరెక్ట్గా మీ చాటింగ్ అనేది అందులో కనబడుతుంది. మీరు అందులోనే డైరెక్ట్గా చాట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో ఈ వీడియోలో మీకు 9 ఫీచర్స్ చెప్పాను. మిగిలిన ఫీచర్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్ ఎంటర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.